ఆర్మూరు పట్టణంలోని డివిజన్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో బీపీఎంలకు ఎస్ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఏఎస్పీ భూమన్న పోస్టల్ స్కీమ్లపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పోస్ట్ ఆఫీస్ ప్రధాన అధికారులు జనార్దన్ రెడ్డి, భూమన్న, చంద్రశేఖర్లు హాజరై మాట్లాడుతూ సుఖ నియోజన మరియు సమృద్ధి యోజన యాక్సిడెంట్ పాలసీలు నూతనంగా ప్రతి వ్యక్తికి ఉండే విధంగా బీపీఎంలు పోస్ట్ ఆఫీస్ సిబ్బంది పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎక్కువ ఏ ప్రాంతంలో ఉంటారో అక్కడికి వెళ్లి పోస్ట్ ఆఫీస్ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తపాలా శాఖ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సార్ 399 లేదా సార్? ఆయన రెన్యువల్ కట్టింది సార్. 399 రెన్యువల్ అదే కావాలి. ఆయన డబ్బులు ఉండాలా కూడా అయితే లేదు. అదే అకౌంట్ ఆల్రెడీ ఉన్నది సార్. అలా డబ్బులు కూడా ఉన్నాయి. అకౌంట్ ఆల్రెడీ ఉన్నది, డబ్బులు ఉన్నాయి. 399 కట్ అయితే లేదని ఆయన వచ్చాడు. జనవరి, ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా మనం ఇచ్చిన దాదాపు కంప్లీట్ అయ్యింది. నెల 10 రోజుల్లోనే, అంటే 40-45 రోజుల్లోనే మనం దాదాపు 250 ఓపెన్ చేసినటువంటి క్రీడాలకు ఆసరా పెన్షన్స్ అనేది మనకు చాలా అన్ని విలువలు, దాదాపు అన్ని విలువల్లో మనకు ఒక ఆధారం అయింది. ఆడి ఎక్కువ సోదీ చేయగలం అంటే మన ఆడి టార్గెట్ దేనివల్ల ఫుల్ఫిల్ అయింది, దేనివల్ల సాధించగలిగాము, ఇదంతా ఆసరా పెన్షన్స్. అవునా కాకుండా మరి ఏదో ఒక దానికి ఏదో ఒక మాధ్యమం అనేది ఉండాలి. బోధన్ తర్వాత నిజామాబాద్ కింద ఉన్నవాడు మరి 117 మంది మన దగ్గర లేరా? ఈ లిస్టు మొత్తం ఆర్మూర్లో నిండకుండా మిగతా పేరుతో ఎందుకు నిండింది చెప్పండి? ఎందుకు నిండింది? కమిట్మెంట్ లేదు, మనలో కమిట్మెంట్ లేదు. కమిట్మెంట్ ఉన్నవాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. ఓకే, ప్రతిసారి ఎవరు వచ్చి చెప్పకండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కాంటెస్ట్ నడుస్తూ ఉంది. మే 1వ తారీఖు నుంచి వచ్చే జూన్ 15వ తారీఖు వరకు కూడా మళ్ళీ జిఎస్ఈ కాంటెస్ట్. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ డిమాండ్ చేశారు. పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీపై ప్రత్యేక చొరవ తీసుకుని 500 కోట్ల నిధులకు విడుదల చేసి అభివృద్ధి చేయాలని కోరారు. యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయని పక్షంలో యూనివర్సిటీలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. యూనివర్సిటీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా మేము పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏదైతే విశ్వవిద్యాలయాల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోయేటువంటి దినదిన గండం లెక్కనే పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు యూనివర్సిటీలకు సంబంధించి వీసీలు నియమించాల్సినటువంటి గవర్నమెంట్లే ఇన్ఛార్జ్ వీసీలతో ఈరోజు పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ ప్రతిరోజు పేపర్లో వచ్చిన సందర్భాలు ఏదో నియామకాల విషయంలో కావచ్చు, లేదా ఆర్థిక నిధులకు సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఈసీ సభ్యులకు సంబంధించి కావచ్చు, ఏ విషయం అయితేనేది పూర్తి స్థాయిలో మొత్తం రోజు పేపర్లో వచ్చేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఒకవైపు ఈ ప్రభుత్వం మొత్తం యూనివర్సిటీ నీరుగార్చే విధంగా ప్రయత్నం చేస్తుందని అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవైపు ఏదైతే ఫెలోషిప్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెలోషిప్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యూనివర్సిటీలు ఉన్నాయి.
అదేవిధంగా విద్యార్థులకు సకాలంలో పరీక్షలు నిర్వహించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు యూనివర్సిటీలు ఉన్నాయని చెప్పేసి కూడా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాదాపు తెలంగాణ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో మొత్తానికి ఇప్పటికే నీట మునిగే సమస్యలతో నీట మునిగేటువంటి పరిస్థితులు ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ ఉంది. ఏ రిజిస్టర్ వచ్చినా, ఏ వీసీలు వచ్చినా, ఎవరు ఇన్ఛార్జ్లు వచ్చినా కూడా మొత్తం అవినీతిమయంలో కురుక్కుపోయేటువంటి యూనివర్సిటీని కురుక్కుపోయే విధంగా తీసుకుపోతున్నారు తప్ప యూనివర్సిటీ బాగు కోసం ఎవ్వరు కూడా ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఈ ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉందో తక్షణమే తెలంగాణ యూనివర్సిటీ పైన ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏదైతే యూనివర్సిటీని డెవలప్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం 500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితేనే ఈ యూనివర్సిటీలు బాగుపడతాయి, లేకుంటే యూనివర్సిటీలు మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ప్రైవేట్ వాడు వచ్చి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితి రాబోతుందని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి ఏవైతే ఘటనలు ఉన్నాయో వాటిని నెమరేసుకొని భవిష్యత్తులో జరగకుండా చూడడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా, అందులో ఎవరైనా తప్పు చేసినా వాళ్ళపైన శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, యూనివర్సిటీని అభివృద్ధి పథంలో నడిస్తే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనేటువంటి విషయాన్ని అందరం గమనంలో ఉంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, యూనివర్సిటీ సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూగా నిరంతరంగా మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పీటీఎస్ నుంచి కూడా మేము మరోసారి ఈ తెలంగాణ యూనివర్సిటీ విషయంలో కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ యూనివర్సిటీకి మీరు రండి, ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భాగ్యరెడ్డి వర్మ 136 జయంతి వేడుకలను మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ నిర్వహించారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఆయన నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన నిజాం దృష్టిలో పడి దేవదాసి సిస్టాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేసిన మనం చేసుకుంటూ మనమందరం కూడా ఈరోజు విద్యావంతులమై ఈ విధంగా చదువుకొని ఇక్కడ మీరు మాట్లాడుతున్నామంటే ఇది భాగ్యరెడ్డి వర్మ వారి ఆశయాన్ని సాధించడానికి తెలంగాణ వైతాళికుడు, ఆది హిందూ ఉద్యమ నిర్మాత, ఆది హిందూ ఉద్యమ పితామహుడు మాదరి భాగ్యరెడ్డి వర్మ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. భాగ్యరెడ్డి వర్మ గారు చేసినటువంటి సేవలు ఈ యొక్క తెలుగు గడ్డపై అనేకమైనటువంటి పోరాటాలకు ఇలా నిలయంగా మారినటువంటి విషయం ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలిసినటువంటిదే. ఆయన యొక్క చేసినటువంటి పోరాట పటిమను దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అధికారికంగా ఆయన యొక్క జయంతి వర్ధంతులను ప్రభుత్వం నిర్వహించడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ తెలుగు గడ్డ మీద ఆయన చేసినటువంటి పోరాటాలని ఇలా గుర్తెరుగుతున్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఇలా భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని మేము ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో హామీలు ఇస్తూ ఉన్నారు. కానీ ఇలా ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ప్రతిష్ఠించకపోవడం నిజంగా బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ గారి యొక్క స్మృతి చిహ్నం ఏదైతే ఉన్నదో ఇలా చాదర్ఘాట్లో ఉన్నటువంటి ఆది హిందూ భవనాన్ని, అందులో నడుపుతున్నటువంటి బాలికల పాఠశాలని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని మరి ఆ పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో భాగ్యరెడ్డి వర్మ యొక్క జీవిత చరిత్రను మరి పాఠ్య పుస్తకాల్లో పెట్టినారు, కానీ అది పూర్తి స్థాయిలో చరిత్ర పాఠ్యాంశంగా లేకుండా పోయింది. ఆయన యొక్క జీవిత చరిత్రను, ఆయన నడిపినటువంటి సామాజిక ఉద్యమాలను మొత్తంగా కూడా పాఠ్య పుస్తకంగా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి విన్నవిస్తూనే మరి ఆయన యొక్క జయంతి వర్ధంతులను ప్రతి మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో, గ్రామాన కూడా జరిపి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించేందుకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ సగర్వంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో మాదరి భాగ్యరెడ్డి వర్మ 136వ జయంతిని పురస్కరించుకొని ఏదైతే మాలలందరూ వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే పూర్వమే
19వ శతాబ్దము మొదటి భాగంలోనే ఆయన భారతదేశంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఏదైతే అణగారిన కులాల హక్కుల కోసమే కావచ్చు ఆయన పోరాడిన తీరు ఇప్పటికి కూడా అమోఘము. ఎందుకంటే వారు చూపినటువంటి మార్గమే ఏదైతే ఆయన దేవదాసి వ్యవస్థను నిజాం గారితో మాట్లాడి అది రద్దు చేసినటువంటి విషయమే కావచ్చు. 26 పాఠశాలలు 1911లోనే బాలికలకు హైదరాబాద్ చుట్టుపక్కల స్థాపించడమే విషయం కావచ్చు. ఏదైతే పంచములని పిలువబడుతున్నటువంటి అణగారిన కులాలను ఏదైతే మనం ఆ కులాల పేరుతో పిలవద్దు, మనం అందరం కలిసి ఆంధ్రులుగా చెప్పబడాలా అనే ఒక సైద్ధాంతికతను తీసుకొచ్చి ప్రజలకు తీసుకుపోయి ఆ భావజాలాన్ని పెంపొందించి ఒక కులాన్ని రూపుమాపే విధంగా ఆయన ప్రయత్నించినటువంటి చర్యలు చూస్తుంటే చాలా గొప్ప విషయము. ఆయన మాల కులంలో వృత్తి చేసినటువంటి సేవలకు ఈరోజు స్ఫూర్తిగా ఆర్మూర్ నగరంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ జై మూలమ్మ. ఆర్మూరు మండలం మగిడి ఖానాపూర్ గ్రామాల మధ్య గల ఇటుకపట్టిలో ఉన్న గర్భిణీలకు బాలింతలకు 5 సంవత్సరాలలోపు చిన్నారులకు అంగన్వాడీ సూపర్వైజర్ వెంకటరమణమ్మ ఎండల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఎంతమంది ఉన్నారో నలుగురు 4 భాగాలు సమానంగా అంటే ఇప్పుడు దీంట్లో పిల్లలు ఉన్నారు కదమ్మా, దీంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్తారు, ఎంతమంది మొత్తంకే వెళ్ళారు మేడం, మొత్తంకే వెళ్ళారు. వీళ్ళందరూ ఇంటికానే మేడం, ఇంటికానే తినుడు ఆడుతున్నాడు. ఎంతమంది చిన్న పిల్లలు కూడా 1 2 వీళ్ళంతా మేడం 5 6 7 8 9 10 మంది ఉన్నారు. ఎక్కడ ఉంటారు? 30 దాకా ఉంటారు. 10 మంది పిల్లలైతే అంగన్వాడీ కేంద్రం సమానంటే అందరూ రండి. 10 మంది పిల్లలైతే ఖచ్చితంగా ఉన్నారు. అమ్మ రండి నీకు ఎన్ని నెలలు నువ్వు? మా బాబు నీకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు ఏమైనా చేసుకున్నారమ్మా? అట్లా కూర్చో జరుగురా కొద్దిగా కూర్చో. నీ పేరేం పేరు? లావణ్య. ఏం లావణ్య? ఇక్కడ ఎప్పుడు ఇస్తున్నారు అమ్మ నీకు? ఎవరు ఇస్తున్నారు? పుష్పనా? ఎక్కడ తీసుకున్నది? పేరు పెట్టినవా? ఏం పేరు పెట్టినావు? పాపనా? అమ్మ మీరంతా పిల్లల్ని తీసుకొని రండి. కూర్చోండి అమ్మ, నువ్వు ఇక్కడనే ఉంటావు కదా. ఇక మీరు గర్భిణీ స్త్రీలు అయితే ఖచ్చితంగా ఇక్కడనే ఉంటారా? కాంతి చేసుకున్నారా? మేము ఇక్కడే ఉంటాం. ఆధార్ కార్డు ఉందా? సరే, ఆధార్ కార్డు తీసుకొని అడిగి ఇప్పుడు పోతేమంటే నీకు బుక్కు పెడతాను, నెల శుద్ధి కూడా ఇస్తాను. సరేనా? అదే అయ్యో ఎవరైతే మా గర్భిణీ స్త్రీలు వేల్పూర్ మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో PACS పచ్చలనడుకుడ రామన్నపేట పరిధిలో రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఎక్కడ తీసుకుంటే అయిపోతుంది ఉంటాయి. అద్దంటున్నా ముప్పారం గంగారం
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వానాకాలానికి సంబంధించి జీలుగు విత్తనాలు సబ్సిడీ పైన అందజేయడం జరుగుతుంది. 30 కిలోల బ్యాగ్ వచ్చేసి మనకు పూర్తి ధర 2,790 రూపాయలు ఉండగా 60% సబ్సిడీ పైన 1,116 రూపాయలకు రైతులకు సబ్సిడీ పైన అందించడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని 5 సొసైటీల ద్వారా రైతులకు జీలుగు విత్తనాలు అందజేయడం జరుగుతుంది. పచ్చనాడుగూడ పరిధిలో 233 బ్యాగ్స్ రావడం జరిగింది. రైతులు దీన్ని 3 ఎకరాల మట్టుకు వాడుకోవచ్చు. దీన్ని చల్లిన తర్వాత 30 రోజులకు పొలంలో కలియక ఉండడం వల్ల మనకు నత్రజని మరియు సేంద్రియ కార్బనం పెరిగి భూమి సారవంతంగా జరుగుతుంది. దీన్ని వాడడం వల్ల రైతులకు రసాయనిక ఎరువులు 10 నుంచి 15% తగ్గించుకునే అవకాశం ఉంది. దీని ద్వారా పచ్చి రొట్ట ఎరువుల ద్వారా రైతులు సాగు చేసుకొని సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయాలని సిరికొండ మండల కేంద్రంలో నేడు గాలివానతో వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఉష్ణతాపానికి గురైన ప్రజలు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. వర్షం కురవడంతో వాతావరణం చల్లగా మారింది. రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు పాదచారులు వర్షానికి కాస్త ఇబ్బంది పడ్డారు. మరోవైపు అకాల వర్షాలకు తమ ధాన్యం తడిచిపోతుందేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన వర్షానికి చెట్లు కొమ్మలు పడి కరెంట్ తీగలు తెగిపోయాయి. జనాలు వర్షం ఫుల్ గాలివాన సరేనా. బీడీ మహిళా కార్మికులను టేకేదార్ వేధిస్తున్న ఘటన ఇందల్వాయి మండలంలో చోటు చేసుకుంది. ఇందల్వాయి మండల కేంద్రంలో చార్బాయ్ కార్ఖానాకు సంబంధించిన టేకేదార్ వైకుంఠం మహిళల పట్ల దూషిస్తూ మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ బెదిరిస్తూ తాను చెప్పింది వినాలంటూ బెదిరిస్తున్నాడని మహిళలు ఆందోళన చెంది బుధవారం రోజున చార్బాయ్ సెంటర్ కార్యాలయాన్ని ముట్టడించారు. టేకేదార్ వైకుంఠంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. మరోపక్క ఈ యొక్క టేకేదార్ వైకుంఠం తప్పించి వేరే వ్యక్తిని నియమించాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చార్బాయ్ కార్ఖానాలో వినతి పత్రం సమర్పించారు. పోదంటే పోతున్నాయి. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఏమైనా నేనేం తప్పైతే ఏం చేయలేదు. తప్పేం చేయలేడా? ఎందుకు భయపడతారు? 600 వేస్తున్నాం. 600 అడుగు ఓలగా అడుగు 600 మీరు జోక్కుంటూ చూస్తున్నారు. మాట్లాడుతున్నారు. మీరు ఎవ్వరు కూడా భయపడకురమ్మా, మీకు జరిగింది చెప్పుర్రి. మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీరు ఉపాధి పనికి పోతున్నారు అని చెప్పిన వాళ్ళు నా దగ్గర వీడియోలు ఉన్నాయి అన్నాడా లేదా? మీరు పోవద్దు, ఏంటికి పోతారు, ఉపాధి పనికి పోతారు అంటలేడా? బాజాబ్తా చేసుకుంటారు, ఎన్ని పనులన్నీ చేసుకుంటారు, అది మీ ఇష్టం. కొండ్రి తప్పేమున్నది. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ మరియు బీటెక్ సిఎస్ డేటా సైన్స్ కోర్సులకు ఏఐసిటిఈ నుండి అనుమతి, త్వరలో కౌన్సిలింగ్. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లా విద్యార్థులకు తెలియజేయనిది ఏమనగా స్థానిక క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్మూర్ నందు నూతనంగా ఈ సంవత్సరం నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మరియు బీటెక్ సిఎస్ డేటా సైన్స్ కోర్సులకు అఖిల భారతీయ సాంకేతిక విద్యా మండలి న్యూఢిల్లీ నుండి అనుమతి లభించిందని
తెలియజేయడానికి సంతోషిస్తున్నామని క్షేత్రీయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. ఇట్టి కోర్సు పరిమిత కాలేజీలో మాత్రమే అనుమతి లభించడమందున క్షేత్రీయ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కి అనుమతి రావడం గొప్ప విశేషంగా తెలియజేస్తున్నామని తెలిపారు. కావున నిజామాబాద్ స్థానిక విద్యార్థులతో పాటు నిర్మల్, జగిత్యాల్, కామారెడ్డి విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మకమైన BBA మరియు బీటెక్ CS డాటా సైన్సెస్ కోర్సులో చేరి మంచి ఉపాధి అవకాశాలు పొందగలరని, తద్వారా వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆశిస్తూ విద్యార్థులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ కోరారు. ఆర్మూరు పట్టణంలోని తిరుమల కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు యజ్ఞం, ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చరణ మధ్య నిర్వహించడం జరిగింది. రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున అధిక సంఖ్యలో కాలనీ నివాసులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ అర్చకులు కోరారు.